లైఫ్ లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, కానీ అది మిస్టేక్ అని వాళ్ళకే తెలియదు. నేను ఫంక్షన్ కి వెళ్ళాను, హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఫ్రంట్ రోలో ఒక చైర్ మాత్రం ఎంటీగా ఉంది. అందరూ ఆ చైర్ చూసి కూడా ఎవరు కూర్చోలేదు, ఎందుకంటే ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ కోసం రిజర్వ్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. 5 minutes అయింది, 10 minutes అయింది, 20 minutes అయింది, కానీ ఆ చైర్ అలాగే ఎంటీగా ఉండిపోయింది. లాస్ట్ కి ఒక అబ్బాయి వచ్చాడు, ఎవరిని అడగలేదు, సైలెంట్ గా వెళ్ళి ఆ చైర్ లో కూర్చున్నాడు. ఎవరు ఏమనలేదు. అప్పుడు అందరూ ఒకటే ఫేస్, అరే మనం కూడా కూర్చోవచ్చు కదా. కామెడీ ఏంటో తెలుసా, ఆ చైర్ రిజర్వ్ కాలేదు, మన మైండ్ రిజర్వ్ అయింది. మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. ఆ బిజినెస్ నాకు కాదు, ఆ స్టేజ్ మీద నేను మాట్లాడలేను, అది ఎవరు చెప్పలేరు, మనం డిసైడ్ చేసుకున్నాం. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి ట్రై చేసి సక్సెస్ అయితే వాడికి లక్ ఉందిలే అని అనుకుంటాం, కానీ ఇక్కడ లక్ కాదు. వాడు ఎంటీ చైర్ చూసి వెళ్ళి కూర్చున్నాడు, కానీ మనం పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా సార్లు లైఫ్ లో బిగ్గెస్ట్ లాస్ అంటే ఓడిపోవడం కాదు, ట్రై చేయకుండా ముందే మనం పక్కకి తిరగడం. నెక్స్ట్ టైం లైఫ్ లో ఒక ఎంటీ చైర్ కనిపిస్తే ఫస్ట్ డౌట్ పడకు, ఫస్ట్ ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఛాన్సెస్ ధైర్యం ఉన్న వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉంటాయి. కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకో.